సమాన కొలత కొలవాలి. న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి. పక్షపాతం చూపొద్దు. మీరు కూడా మీ పిల్లల విషయంలో పక్షపాతం చూపొద్దు. చిన్నమ్మాయి నా మొహమే, చిన్నమ్మాయి నా కూతురు, చిన్నమ్మాయి నా మొహమే, అచ్చం నా మొహమే, చిన్నమ్మాయి అచ్చం నా మొహం అంటే పెద్ద అమ్మాయి ఎవడు మొహం వచ్చింది? అందుకని నీ మొహమే. తెలియక కొన్నిసార్లు పెద్దోడిదంతా నా మొహమే, పెద్దోడిదంతా నా మొహమే అంటే చిన్నోడి దేవుడి మొహం. ఆ మాటలు అనుకోవచ్చా? ఇస్సాకు రెబెక అలా కదా ఏశావుని యాకోబుల్ని చెడగొట్టింది. ఏశావు అంటే పెద్ద తండ్రికి ఇష్టం, యాకోబు అంటే తల్లికి ఇష్టం. వాళ్ళిద్దరి మధ్యలో వైరం పెట్టారు. మీకు ఇచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరిని సమానముగా ప్రేమించాలి, సమానముగా న్యాయం చేయాలి. జాగ్రత్తగా పెంచుకోవాలి. పిల్లల్ని సమానంగా ప్రేమించాలి. ప్రతి సహోదరుడు మిమ్మల్ని ఎలా ప్రేమించుకుంటారో, మీకు ఎలా న్యాయం తీర్చుకున్నారో మీ భార్యకు అదే న్యాయం చేయాలి. మీ భర్తలకు అదే న్యాయం చేయాలి. ఒక సేవకునిగా నేను వేరు వేరు తూనిగా రాముచ్చుకోకూడదు, వేరు వేరు తూములు ఉంచుకోకూడదు. ప్రతి ఒక్కరికి సమాన న్యాయం చేస్తేనే నా యాజకత్వం నిలబడతాది, నా న్యాయకత్వం నిలబడతాది. సంఘము చదరము చేయబడాలి. హల్లెలూయా.